Welcome to the last class of this particular entire AWS series. So today we are going to discuss about the couple of very important concepts in cloud. సో ఎప్పుడైనా కానీ మీరు క్లౌడ్లో డిస్కస్ చేసినప్పుడు ఎప్పుడైనా ఒక సొల్యూషన్ ఎవరైనా మిమ్మల్ని ఒక ఇంటర్వ్యూలో ఒక క్వశ్చన్ అడిగినా కానీ ఏదైనా అడిగినా కానీ మీ మైండ్లో గుర్తు రావాల్సింది ఏంటంటే 5 పిల్లర్స్. ఏంటది? 5 పిల్లర్స్ ఆఫ్ క్లౌడ్. క్లౌడ్లో మీకు 5 పిల్లర్స్ అంటే ఏంటి, అసలు క్లౌడ్ ఏమేమి ఉన్నాయి మెయిన్గా అన్న ఇనేది ఈ యొక్క ఐడియాలజీ వచ్చింది అనుకోండి, మీరు దేనికైనా ఆన్సర్ చేయగలరు. ఓకేనా? ప్రతి దానికి మీకు ఏదైతే ఉందో ప్రతి దాంట్లో మీరు ఆన్సర్ చేయగలరు ప్రాపర్గా. ఓకే, సో హియర్ ఈస్ ద థింగ్. దీన్ని ఏమంటారంటే 6 పిల్లర్స్ ఆఫ్ AWS వెల్ ఆర్కిటెక్టెడ్ ఫ్రేమ్వర్క్ అంటారు. ఏమంటారు? AWS వెల్ ఆర్కిటెక్టెడ్ ఫ్రేమ్వర్క్. అంటే AWS వాళ్ళు ఏమన్నారంటే, మీరు ఎప్పుడైనా ఇదే క్లౌడ్ కాదు, మీరు ఏ క్లౌడ్లో అయినా కానీ వెల్ ఆర్కిటెక్టెడ్ ఫ్రేమ్వర్క్ ఉంటుంది. అంటే మీరు ఏం చేసినా ఇది ఈ 6 పిల్లర్ల మైండ్లో పెట్టుకొని చేయాలి క్లౌడ్లో. సో ద ఫస్ట్ థింగ్ ఏంటి? ఆపరేషనల్ ఎక్సలెన్స్. మిమ్మల్ని ఇంటర్వ్యూలో చాలా మంది అడుగుతారు. ఈవెన్ నన్ను ఒక 3-4 ఇంటర్వ్యూస్లో అడిగారు, జూనియర్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ ఆ పొజిషన్స్కి, క్లౌడ్ డెవలపర్కి. వాట్ ఆర్ ద 6 పిల్లర్స్ ఆఫ్ AWS వెల్ ఆర్కిటెక్టెడ్ ఫ్రేమ్వర్క్ అని అడిగారు. ద ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆపరేషనల్ ఎక్సలెన్స్. ఈ ఆపరేషనల్ ఎక్సలెన్స్ మీనింగ్ ఏంటి? లెట్స్ చూద్దాం. ద ఆపరేషనల్ ఎక్సలెన్స్ పిల్లర్ ఇంక్లూడ్ ద ఎబిలిటీ టు సపోర్ట్ ద డెవలప్మెంట్ అండ్ రన్ ద వర్క్లోడ్స్ ఎఫెక్టివ్లీ, gain the insights into their operation and continuously improve, support the process and procedure to deliver the business value. You can find the prescriptive guide implementation. అంటే యూనిట్ మీ ఏదైతే ఒక సాఫ్ట్వేర్ కానీ ఒక సిస్టమ్ కానీ ఎప్పుడైతే వాళ్ళు డిప్లాయ్ చేశారో, ఓకేనే, ఆ పర్టికులర్ సిస్టమ్కి క్లౌడ్ వెళ్ళి ఇంకా డీప్ అండర్స్టాండ్ చేసుకొని, దెర్ ఇస్ 2 things. యూజింగ్ ద క్లౌడ్ ఈజ్ డిఫరెంట్, యూజింగ్ ద క్లౌడ్ ఎఫెక్టివ్ ఈజ్ డిఫరెంట్. వాళ్ళ బిజినెస్లో నీడ్స్ ఏమున్నాయి, ఇంకా మన క్లౌడ్ సర్వీసెస్ వాడి వాళ్ళ బిజినెస్కి వాల్యూ ఎలా పెంచవచ్చు, ఏ విధంగా పెంచవచ్చు, ఓకేనా, అనేది ఆపరేషనల్ ఎక్స్పెన్స్. ఇక్కడ మీరు ఈ ఆపరేషనల్ ఎక్స్పెన్స్ పిల్లర్ని వాడు కపుల్ ఆఫ్ థింగ్స్గా డిజైన్ చేశాడు. డిజైనింగ్లో పర్ఫార్మ్ ఆపరేషన్స్ యాజ్ ఎ కోడ్. మ్యాక్సిమం మీరు ఎప్పుడైనా కానీ గుర్తుంచుకోండి, ఎంత కోడ్ రాస్తే అంత అప్లికేషన్ అనేది ఈజీ అయిపోతుంది. ఓకే, మేక్ ఎ ఫ్రీక్వెంట్ స్మాల్ రిజర్వబుల్ చేంజెస్. అంటే ఎప్పుడైనా కానీ మన ఫ్రేమ్వర్క్ని టైట్గా పెట్టకూడదు, టైట్ ఆర్కిటెక్చర్ ఉండకూడదు, లూజ్లీ కపుల్డ్ ఆర్కిటెక్చర్ ఉండాలి. మీరు 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 మీ యొక్క అండర్ గ్రాడ్లో చదువుకొని ఉంటారు, మీకు BW బేసిక్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్. ఇక్కడ ఎలక్ట్రానిక్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి కీర్తను ECA CSEA వాట్? CSC. ఓకే, నీకు బేసిక్ ఇంజనీరింగ్ ఏదైనా ఒకటి ఉందా? సో అక్కడ BW ఉంది. BW అని ఉంటుంది. అక్కడ మీకు ఎప్పుడైనా లూజ్లీ కపుల్డ్. అండ్ మీరు ఏం చేయాలంటే ఎప్పుడైనా కానీ అప్గ్రేడ్ చేయడానికి, చేంజెస్ చేయడానికి స్పేస్ పెట్టుకోవాలి ఎప్పుడైనా. అనా రిఫైన్ ఆపరేషన్ ప్రొసీజర్ ఫ్రీక్వెంట్లీ. మీ యొక్క ఆపరేషనల్ ప్రొసీజర్ ఏదైతే ఉందో, మీ బిజినెస్ ఫోల్ అవుతుందో ఇప్పుడు కీప్ ఆన్ చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇంకెలా చేయాలి, ఇంకెలా మనం చేయొచ్చు. ఒకప్పుడు ఏముండేది, లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ తీసుకుందాం. మీ గూగుల్ మ్యాప్స్లో ఎవరైనా కానీ వాళ్ళ యొక్క పర్టికులర్ స్టోర్ని పోస్ట్ చేసుకోవచ్చు. బట్ ఇప్పుడు ఏం చేశాడు గూగుల్ మ్యాప్స్ వాడు, రేపు పొద్దునటి నుంచి ఎవరిని వెళ్తున్నారు అనుకోండి, ఆ పర్టికులర్ కంపెనీ వాడు నోటిఫికేషన్ వేస్తున్నాడు. ఏమని? హే, ఇక్కడికి వచ్చావా, చాయ్ తాగుదురా, ఈవినింగ్ 5 అయింది అన్న, లంచ్ ఎద్దురా, మధ్యాహ్నం 12 అయింది అని నోటిఫికేషన్ పంపిస్తున్నాడు. అంటే అతను ఏం చేస్తున్నాడంటే రిఫైనింగ్ ద ఆపరేషన్ ప్రొసీజర్ ఫ్రీక్వెంట్లీ. అంటే వాళ్ళ ఆపరేషన్స్, అంటే వాళ్ళ యొక్క ఎంటైర్ ఆపరేషన్స్ని ఇంకా ఎలా ఇన్నోవేటివ్ తీసుకురావాలి, ఇంకెలా డిజైన్ చేయాలి, ఇంకే విధంగా డిజైన్ చేయాలి. ఎప్పుడైనా ఆ ఏరియా రోడ్ మీద వెళ్తున్నాం అనుకో, నీకు నోటిఫికేషన్లు వస్తూ ఉంటాయి ఆ దగ్గరలో ఉన్న దగ్గర నుంచి. ఎందుకు? వాళ్ళ ప్రొసీజర్ని ఇంప్రూవ్ చేసుకున్నారు. అండ్ సెకండ్ థింగ్, యాంటిసిపేట్ ద ఫెయిల్యూర్. అంటే ఎప్పుడైనా కానీ అప్లికేషన్కి డెఫినెట్గా ఫెయిల్యూర్ వస్తుంది. ఇట్స్ కామన్ ఇన్ ఫెయిల్యూర్. ఫెయిల్యూర్ లేని బిజినెస్ లేదు, ఫెయిల్యూర్ అవ్వని ప్రాసెస్సే లేదు. నువ్వేం చేయాలి? వాట్ కుడ్ బి ద ఛాలెంజెస్, ఫ్యూచర్లో దీనికి ఎక్కడ ఛాలెంజెస్ వస్తాయి, ఏ విధమైన ఛాలెంజెస్ వస్తాయని ముందు నుంచే యాంటిసిపేట్ చేసుకోవాలి. అండ్ లెర్న్ ఫ్రమ్ ఆల్ ద ఆపరేషన్ ఫెయిల్యూర్స్. సెకండ్ థింగ్ ఏంటంటే, మనకి ఇప్పుడు మీరు చూడండి, ఏదైనా ఒక వెబ్సైట్ లెట్స్ ఒక 10 years బ్యాక్ జాయిన్ అయింది అనుకుందాం. 10 years బ్యాక్ మీరు ఒక కంపెనీ పెట్టారు. 10 years బ్యాక్ మీరు లాంచ్ చేసిన డేట్కి ఈ రోజుకి ఎన్ని చేంజెస్ తీసుకొచ్చుంటారు చూడండి. యూ లెర్న్ సో మెనీ థింగ్స్, రైట్? ఎవ్రీ చేంజ్లో, ఫర్ ఎగ్జాంపుల్ మీది కనుక ఒక రెవెన్యూ బేస్డ్ ఒక ఎస్పెషల్లీ ఒక ఈకామర్స్ ప్లాట్ఫామ్ అయింది అనుకుందాం. అవునా? ఎవ్రీ చేంజ్, ఎవ్రీ అప్డేట్, ఎవ్రీ మోడిఫికేషన్లో యూ లెర్న్ ఎ బిజినెస్ టాక్టిక్. రైట్? ఈరోజు ఇన్స్టాగ్రామ్ చూడండి, ఒకప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా తయారైంది.
ఐ ఇన్స్టాల్డ్ ఇన్స్టాగ్రామ్ అండ్ సమ్వేర్ 2013 ఆర్ సంథింగ్. ఒక 10 ఇయర్స్ బ్యాక్ నేను ఇన్స్టాల్ చేసుకొని ఉంటాను. అప్పుడు రీల్స్ అనే కాన్సెప్ట్ ఉందా? స్టోరీస్ అనే కాన్సెప్ట్ కూడా లేదు తెలుసా? నేను ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు స్టోరీస్ లేదు. స్నాప్‌చాట్‌లో ఎప్పుడైతే స్టోరీస్ మొదలుపెట్టాయో అప్పుడు స్టోరీస్ స్టార్ట్ అయ్యాయి. అవునా? నేను వాట్సాప్ ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు కూడా స్టోరీస్ లేవు. స్టేటస్ లేదు తెలుసా? వాట్సాప్‌లో స్టేటస్ లేదు. ఐ స్టిల్ రిమెంబర్ సమ్‌వేర్ 2016, 2017లో వచ్చినాయి అనుకుంటా. అంటే వాట్ దే ఆర్ డూయింగ్, దే ఆర్ Upgrading. ఎక్స్పెరిమెంట్స్, దే ఆర్ మేకింగ్ అన్ అప్‌గ్రేడ్. ఈరోజు వాట్సాప్ మీకు ఒక విషయం చెప్పండి. ఈరోజు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఇయన్నీ ఉన్నాయి కదా! వాళ్ళకి డబ్బులు ఎలా వస్తున్నాయి? నువ్వు ఫేస్‌బుక్ వాడినావు, ఇన్‌స్టాగ్రామ్ వాడినావు, నువ్వు డబ్బులు కడుతున్నావా వాటికి? చెప్పండి. Through advertisements. నువ్వు కడుతున్నావా? నువ్వు ఫేస్‌బుక్ ఇన్‌స్టాల్ చేసుకుంది నేనెప్పుడో 2010లో ఇన్‌స్టాల్ చేశాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు నువ్వు డబ్బులు కట్టావా ఫేస్‌బుక్‌కి? బట్ Mhm. వాడు రెవెన్యూ వాడు ఈరోజు వరల్డ్‌లో టాప్ 5లో ఒకడున్నాడు కదా! మార్క్ జుకర్బర్గ్ ఎలా అయ్యాడు? బికాస్ Advertising. ఆఫ్ Uh, అడ్వర్టైజింగ్. బట్ ద డే వన్ ఏదైతే ఉందో ఫేస్‌బుక్ అడ్వర్టైజ్మెంట్స్ స్టార్ట్ చేయలే కదా! అవునా? mhm. నాకు తెలిసి 2014లో ఇన్‌స్టాగ్రామ్ కొనుక్కుంది. 14,000 క్రోర్స్‌కి ఇండియాలో ఉన్నప్పుడు నేను చూసాను దాన్ని. పేపర్‌లో ఒక సైడ్‌కొచ్చింది. ఇన్‌స్టాగ్రామ్ ఎక్వైర్డ్ బై ఫేస్‌బుక్ అని. ఆ 2 ఇంక్లూడ్ చేసాడు. ఏమైంది? బూమ్ అయిపోతుందా లేదా? అంటే Yeah. వాళ్ళ రెవెన్యూ మోడల్స్ గాని, వాళ్ళ గ్రోత్ మోడల్స్ గాని, వాళ్ళ ఫెయిల్యూర్స్ గాని, వాళ్ళకి ఆపరేషనల్ ఎక్సలెన్స్‌లో పెట్టుకుంటా ఉంటారు ఇప్పటికి. ఓకేనా? ప్రతి ఫెయిల్యూర్ వెనకాల ఇప్పుడు ఫేస్‌బుక్ మన దగ్గరికి ఇన్ని మోడల్స్‌తో వచ్చింది. బట్ హౌ మెనీ వేస్ దట్ హి మైట్ థింకింగ్ ఎన్ని సార్లు ఎన్ని థింక్ చేసి ఉంటాడు చూడు. అవునా? ఎప్పుడైనా ఒక ఫెయిల్యూర్ అనేది మనకు ఒక ఎక్స్‌పీరియన్స్ ఇస్తది. ఎక్స్‌పీరియన్స్ ఇస్తది. ఓకేనా? సో, వాటిని వాళ్ళేం చేస్తారంటే కమింగ్ డేస్‌లో యూజ్ చేయరు. సో, అందుకే మీరేం చేయాలి? యూ నీడ్ టు యూజ్ బెస్ట్ ప్రాక్టీసెస్. ఆపరేషన్స్ టీమ్స్ నీడ్ టు అండర్‌స్టాండ్ ద బిజినెస్ అండ్ కస్టమర్ నీడ్స్ సో దే కెన్ సపోర్ట్ ద బిజినెస్ అవుట్‌కమ్స్. Operations creates and they use the procedures to respond to operational events and validate their effectiveness to support the business needs. Operations also collect the metrics that are used to measure the achievement and desired business outcomes. This is very, very, very important. ఎప్పుడైనా కానీ ఒక బిజినెస్‌లో ఉన్న డేటాని గాని, ఒక బిజినెస్‌లో ఉన్న అవుట్‌కమ్స్ ఏదైతే ఉన్నాయో లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్ స్విగ్గీ తీసుకుందాం. ఓకే. స్విగ్గీ ఏం చేస్తది చెప్పండి మనకి? స్విగ్గీ మనకి ఫుడ్ డెలివరీ చేస్తది. రైట్? నీ యొక్క డ్యూటీ ఏంటి బేసిక్‌గా? నీ యొక్క బేసిక్ థింగ్ ఏంటి? ఫుడ్ డెలివరీ చేయటం. అవునా? దాని తర్వాత వాళ్ళేం చేస్తున్నారు? నీకు మెయిన్‌గా నువ్వు ఫుడ్ వాడే నువ్వు స్విగ్గీ వాడేది ఫుడ్ డెలివరీ కోసం. నీకు ఫుడ్ వస్తుంది అయిపోయింది. నీతో అక్కడ పని అయిపోయింది. బట్ వాళ్ళు ఎన్ని రెవెన్యూ మోడల్స్‌ని అర్థం చేసుకుంటున్నారు చూడండి. కస్టమర్ నీడ్స్ ఎన్ని అర్థం చేసుకుంటున్నారు. రీసెంట్‌గా స్విగ్గీలో నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు మీరు ప్రొడక్ట్స్‌ని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్‌కి తీసుకెళ్ళొచ్చు వితిన్ సిటీలో తెలుసా? యూ కెన్ ఓలా గాని, ఊబర్ గాని ఒకప్పుడు లేదు. ఓలా కూడా మిమ్మల్ని పికప్ అండ్ డ్రాపే చేసేది. బట్ ఇప్పుడేం చేయొచ్చు తెలుసా? ఒక ప్రొడక్ట్‌ని కూకట్పల్లిలో నుంచి ఎల్బీనగర్ పంపియచ్చు. ఓలాలో బుక్ చేసుకొని. డూ యూ నో దట్? అంటే వాళ్ళేం చేస్తున్నారు? పీపుల్ యొక్క థింగ్స్‌ని అర్థం చేసుకుంటున్నారు. అంతెందుకు రీసెంట్‌గా దేర్ ఈస్ ఎ సర్వీస్ ఉంది. Rapido. యాహ్! హైదరాబాద్‌లో హెవీ రైన్ వస్తుంది. ఐ నీడ్ ఎ జిరాక్స్. యూ నో వాట్? ఐ నీడ్ ఎ జిరాక్స్ కాపీ బట్ ఐ కాంట్ గో ఔట్. యూ నో వాట్? దేర్ ఈస్ ఎ కంపెనీ హూ మేక్ ద జిరాక్సెస్ ఫర్ యూ. ఓకే. నేనేం చేశాను? ఆ అప్లికేషన్‌లోకెళ్ళి నాకు కావాల్సిన డాక్యుమెంట్ అప్‌లోడ్ చేస్తే 10 మినిట్స్‌లో నాకు అంత వర్షంలో కూడా వాడు సేఫ్‌గా తీసుకొని నా ఇంట్లో వచ్చి డెలివరీ చేసి వెళ్ళిపోయాడు. సీ బికాస్ పీపుల్ ఆర్ ఫైండింగ్ ఆపర్చునిటీస్ ఇన్ ఎవ్రీ కార్నర్ ఆఫ్ ద రూమ్. వేర్ దేర్ ఇస్ ఎ ప్రాబ్లమ్ ఇట్స్ కమింగ్ ఎ బిజినెస్ మోడల్. అర్థమైందా? ఒక బిజినెస్ మోడల్ UPI payments, యూపీఐ పేమెంట్స్. everything. ఎవ్రీథింగ్. యూ నీడ్ టు సీ ద కస్టమర్స్. కస్టమర్స్‌కి నేను ఎలా బెటర్ నాకది ప్రాబ్లమ్ అనిపించింది. యూ మైట్ థింక్ ₹2 దానికి నువ్వు ₹40, ₹50 ఎందుకు పెట్టినావు అనిపించింది. ఇట్స్ డిమాండ్ అండ్ సప్లై. ఐ నీడ్ దట్ వన్. నీకు ఈజీ అయింది చాలా మందికి కష్టం అయితది. ఈరోజు నువ్వేం చేయొచ్చు? స్విగ్గీలో పెట్టుకునే దానికన్నా మైట్ బి రెస్టారెంట్‌కెళ్తే మైట్ బి నీకు ఒక ₹50 తగ్గుతది. బట్ యూ ఆర్ కంఫర్టబుల్ ఇన్ ఈటింగ్ ఇన్ యువర్ హోమ్ ఇట్‌సెల్ఫ్. ఐ కెన్ అఫోర్డ్ దట్ వన్. యూ గో అండ్ ఆర్డర్ ఇట్. రైట్? సో, ఎవ్రీవేర్ ఉంది. హోటల్స్ ఉన్నాయని ఓయో లేకపోతే ఈరోజు ఇంత పెద్ద యూనికార్న్ అయ్యేదా? No. స్విగ్గీ గాని, జొమాటో గాని అయ్యేదా? ఇన్ని యూనికార్న్స్ వస్తున్నాయి కదా! థింక్ అబౌట్ ఇట్ గైస్.
So operational excellence is very, very important for any business. So the operations guy, the marketing team, the marketing head, everyone need to be very attractive. జొమాటోలో ఎలా వస్తుంది ఈ మధ్య? నోటిఫికేషన్స్ ఎలా వస్తున్నాయి? మధ్యాహ్నం అయింది, లైక్ ఇంగ్లీష్‌లో వస్తున్నాయి కదా! Yeah, ఇంట్లో yeah. ఏమి ఇంట్లో తిందాంలే, చలో ఎళ్లి బయటకెళ్ళి తిందాం, ఆర్డర్ చెయ్యి. These are innovations from the people. And second thing, whenever you are creating something, the most important thing that you should feel the security in the application while entering your data, while entering your home address, while entering your phone number, right? These are very sensitive information, right? The security pillar include the ability to protect the data, systems, assets, to take the advantage of cloud technology, improving your security. You can find the um, prescriptive guidance on implementation on the security pillar white paper. You know what? If I tell you something, ఇక్కడ ఎంతమంది స్నాప్చాట్ ఆడతారు? I'll use Jagdish. కీర్తన్ నువ్వు Yeah, ఆడతావా? I'll use. Yeah. మణిప్రియ నువ్వు స్నాప్చాట్ ఆడతావా? లేదు జగదీష్, ఎక్కువ వాడను. బట్ నీకు తెలుసు, రైట్? తెలుసు ఉంది, కానీ ఎక్కువ యూజ్ చేయండి. ఓకే. అసలు స్నాప్చాట్ ఎందుకు స్టార్ట్ అయింది తెలుసా? Pics. Security. Let me tell you clearly, because this is on the social media, I'm not making any comment. In USA, teenagers to call their girlfriends or boyfriends with nudity. That's the reason Snapchat came. They want to share photos. Snapchat లో ఉన్న బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే వన్స్ నువ్వు చూసిన తర్వాత డిసప్పియర్ అయిపోద్ది. End-to-end encryption. You can't end it. So Snapchat started for that particular one. Do you know? వాళ్ళ యొక్క న్యూడ్ పోస్టర్స్ని షేర్ చేసుకోవడం కోసం మాత్రమే స్టార్ట్ అయింది ఇనిషియల్గా. Then later it was transformed. The usage was broad. You see, there is a huge number of users. You know what? There is every day 1 billion snaps every day. You know how much? 1 billion snaps across the world. Okay, because of the people are feeling security. You wherever you do, everywhere it వెళ్ళిపోతుంది. అందుకే మీరు చూడండి చాలా మంది ఈరోజు స్నాప్చాట్ లోనే చాట్ చేస్తారు. రైట్? Yes, yes. Your friends as well. I'm not for that particular reason, but majority of the people feel safety. Why they are feeling safety? Because they meant for safety. వాళ్ళ purpose different. కావాలంటే మీరు if you want you can explore the things. అవునా? ఇంప్లిమెంట్ ద స్ట్రాంగ్ ఐడెంటిటీ ఫౌండేషన్. ఎవరు యూజ్ చేస్తున్నారు? నోన్ పీపుల్ యూజ్ చేస్తున్నారా? అన్నోన్ పీపుల్ యూజ్ చేస్తున్నారా? అవునా? ఎనేబుల్ ద ట్రాన్సిబిలిటీ, అప్లై సెక్యూరిటీ ఎట్ ఆల్ లేయర్స్, automate the security best practices, protect the data in transit at rest, keep the people away from data, prepare your security events. Let me tell you something regarding the security. TikTok ఎందుకు బ్యాన్ అయింది ఇండియాలో? బికాస్ ఆఫ్ సెక్యూరిటీ డేటా. యూఎస్లో ఎందుకు బాగాలేదు? రీసెంట్గా యూఎస్లో కూడా బ్యాన్ చేశారు బికాస్ ఆఫ్ సెక్యూరిటీ. బికాస్ ద క్వశ్చన్ ఏంటంటే అందరూ చైనాకి నెగిటివ్ ఉన్నారు, బట్ వాళ్ళ బేస్ అనేది చైనాలో ఉంది. సో దట్స్ ద రీజన్ దే మూవ్ టు చైనా. ఈరోజు సెక్యూరిటీ గురించి మాట్లాడుకుంటే ఇన్స్టాగ్రామ్లో నువ్వు ఒక పోస్టర్ని పెట్టండి, ఒక చిన్న పోస్టర్. అంటే దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ ఏఐ అండ్ సెక్యూరిటీ థింగ్స్. యూ నీడ్ టు లుక్ ఇన్ టు ద, నేను ఎప్పుడైనా ఒక అప్లికేషన్లో చూసినప్పుడు ఐ లుక్ ఇన్ టు ద ఆల్ ద కార్నర్స్. హౌ దిస్ పీపుల్ ఆర్ మేకింగ్ దిస్ సెక్యూరిటీ. వాట్ ఎవర్ ఇట్ మైట్ బి యాప్, ఇట్ మైట్ బి యాప్ అవ్వచ్చు, అది ఏదైనా అవ్వచ్చు. ఓకే, లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. ఏదైనా ఒక రోడ్డు మీద ఒక మర్డర్ చేసే వీడియోను, లేదంటే ఒక రేప్ చేసే వీడియోను, లేదంటే ఒక ప్రాన్ వీడియోను, లేదా ఏదన్నా ఒక వీడియోని ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తే ఇమీడియట్గా వైలేషన్ వచ్చింది. am I right? Have you Yes, saw yes. that? If you are reposting that, like let's take an example, there's a protest with a lot of blood, a lot of things, అది ఆటోమేటిక్గా రిపోర్ట్ Account disabled కూడా అవుతుంది. Account Like they disabled will give warning and And yeah. there are lot of jobs regarding this, Jagdish, like violent content ని తీసేయడానికి. There's so many members are working. ఓకే, లాట్ ఆఫ్ థింగ్స్లో ఏ వర్క్ చేస్తుంది. నో, సో ఈ రోజున ఐ సా ఈవెన్ ఫేస్బుక్ ఆల్సో కమింగ్ విత్ లాట్ ఆఫ్ థింగ్స్. ఇలాంటి కంటెంట్ పోస్ట్ చేయడం, ఎస్పెషల్లీ టీనేజర్స్ని, బిలో 14 పీపుల్ని. మీరు చాలా వాటి దగ్గర చూడండి పేరెంట్స్ మోడు, దాని తర్వాత కిడ్స్ బిలో 14కి ఒకటి కనిపిస్తుంది. ఇప్పుడు యూట్యూబ్ చూడండి, కిడ్స్కి ఒక యూట్యూబ్ Yes, కనిపిస్తుంది, yes, యూట్యూబ్ yes. కనిపిస్తుంది. మన అంతెందుకు మీరు నెట్ఫ్లిక్స్ చూస్తే కిడ్స్కి మీరు సపరేట్గా మీ సబ్ ఛానల్స్ క్రియేట్ చేసుకోవచ్చు, అకౌంట్స్ క్రియేట్ చేసుకోవచ్చు విత్ ఇన్ సబ్స్క్రిప్షన్లో. మన వాళ్ళ కంటెంట్ చూపిస్తుంది. సో now they're segregating the content into different security zones because of the security things.
Because when you, if like you say you are adult, you might be posted as the adult, then what happened? ఏమైతే చెప్పండి? Everything will come. Everything is for good and bad. It's all about how you're using things. So when you come to the security point, you need to see in security how I can make this application secure. What are the areas for errors? ఇక్కడ ఎర్రర్స్ ఎక్కడ ఉన్నాయి, ఏ విధంగా ఉన్నాయి, నీ పాయింట్ ఎప్పుడు అలానే ఉండాలి. అర్థమైందా? బెస్ట్ ప్రాక్టీసెస్ బిఫోర్ యూ ఆర్కిటెక్ట్ ఎనీ వర్క్లోడ్, యూ నీడ్ టు పుట్ ద place practices that influence security. You want you to control what can you do what. See ఏంటది, యూ విల్ వాంట్ టు కంట్రోల్ వాట్ యూ కెన్ డూ వాట్. అంటే ఏంటంటే నువ్వు కంట్రోల్ ఏదైతే చేయగలవు అదే చేయగలవు, బియాండ్ నువ్వు చేయలేవు. ఓకే, ఇన్ అడిషన్ దట్ యూ వాంట్ టు ఏబుల్ టు ఐడెంటిఫై ద సెక్యూరిటీ ఇన్సిడెంట్, ప్రొటెక్ట్ యువర్ సిస్టమ్స్ అండ్ సర్వర్స్ అండ్ మెయింటైన్ ద కాన్ఫిడెన్షియాలిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ డేటా త్రూ యువర్ ప్రొటెక్షన్. ఇప్పుడు మీరు చెప్పిన పొద్దాక మీ ఒక అప్లికేషన్లో డేటా స్టీల్ అయింది అంటే యూ వోంట్ ఫీల్ సెక్యూర్, రైట్? దట్ అప్లికేషన్ విల్ క్లోజ్ ఇమీడియట్లీ. రైట్? ఒక అప్లికేషన్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ దగ్గర మీ డేటా బయటికి డార్క్ వెబ్కి బర్స్ట్ అయింది, ఎవ్రీథింగ్ అయిపోయిందంటే యూ వోంట్ యూజ్ ఇట్. ద క్రెడిబిలిటీ ఆఫ్ ద పర్టికులర్ సైట్ అవ్వచ్చు, పర్టికులర్ అప్లికేషన్ అనేది డౌన్ అయిపోతాయి, ఎవ్రీథింగ్ ఈస్ గాన్. ఓకే, అండ్ సెకండ్ థింగ్, you should have a well architected defined practice procedure for responding the security incidents. These tools and techniques are very important because of the support objectives such as preventing the financial loss and complying with regulatory and obligations. This is very very important thing. ఈరోజు అమెజాన్లో ఎంతమందికి ఆటో డెబిట్ కార్డ్, ఆటో క్రెడిట్ కార్డ్ ఉంటుంది చెప్పండి? మెయింటైనింగ్ ద డేటా ఈజ్ వెరీ ఇంపార్టెంట్, రైట్? Yes. రైట్. ఈరోజు నెట్ఫ్లిక్స్లో అవ్వచ్చు, ప్రైమ్లో అవ్వచ్చు, ఎంతమందికి ఎవ్రీ మంత్ సబ్స్క్రిప్షన్కి ఆటో అవుతున్నాయి. ఈరోజు చాలా ఇన్సూరెన్స్ కంపెనీస్కి వాళ్ళు ఆటో డెబిట్స్ పెట్టుకొని ఉంటారు కదా, వాళ్ళ డెబిట్ కార్డ్స్, వాళ్ళ రౌటింగ్ నెంబర్స్, వాళ్ళ Yes. అకౌంట్ నెంబర్స్. హౌ సెక్యూర్ యు ఆర్? ఐఎమ్ వర్కింగ్ ఫర్ అ బ్యాంక్, ఈవెన్ ఐ డోంట్ హ్యావ్ యాక్సెస్ టు ద క్రెడిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్ విత్ ఇన్ మై బ్యాంక్. In my floor itself, half of the thing was credit card team. I don't have access to enter that particular office. That's the security that they plan. So security is very, very important when you're working with any big companies. Okay. AWS shared responsibility model enable. This is very important thing. When you're working with AWS, what working model that you're working with the shared responsibility model. మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం. Because you are using the AWS usage, you are the responsible for security, and they are responsible for all the availability zones, all the regions, that stuff. The AWS shared response model enables the organization to adopt the cloud to achieve their security and compliance goals, because of the AWS physical secures the infrastructure that supports our cloud services. As any AWS customer, you can focus using the services to accomplish your goals. The AWS cloud also provide you the great access security data and automate the approach to responding the security events. This is reliability. This is how trust some people will need to అంటే being ఇప్పుడు when you say ఈ రోజు మీరు చూడండి చాలా అప్లికేషన్స్ మీకు మీ పార్ట్ అయిపోతాయి. మీ పార్ట్ ఎలా అయిపోతాయి? ఒకప్పుడు ఓలా అనేది ఒక కంపెనీ, ఒకప్పుడు జొమాటో అనేది ఒక కంపెనీ. But today, Swiggy and Zomato become your family. It's a part of your life. Am I right? You won't feel it's new. You won't feel, let's take an example, way back to 15 years back. ఒకప్పుడు ఒక ప్రొడక్ట్ని ఆన్లైన్లో ఆర్డర్ చేయాలంటే పీపుల్ అనేవాళ్ళు ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే ఇంటికి ప్రొడక్ట్స్ వస్తాయా, క్వాలిటీ ప్రొడక్ట్స్ వస్తాయా, ఆన్లైన్ వేస్ట్ ఆఫ్లైన్ బెస్ట్ అని కొనుక్కునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. Am I right or wrong? Yes, yes. Today people are purchasing 1 lakh product without a doubt. Am I right? Yeah. ఎలా మారిపోయింది? Just think about it. Trust. Because of they are inculcating you the technology and at the same time the credibility of the platform. Okay. Yeah. Let's take an example. Let's think this thing. Noise products in India, Boat in India. Okay. Boat, right? Brand. Noise, JBL. But when people compare, Boat is if you rate me, I feel Boat is the best product. Why Boat is the good product? Because Boat is for experience. What do you mean by experience? ఇప్పుడు యూఎస్లో మీరు చూడండి, people will give you value to your experience. If you say I don't like that, they'll return the product. Will they say anything? No. ఎందుకు? Because they want to feel the customer happy.
అందుకే అన్ని చాలా పెద్ద కంపెనీస్ కస్టమర్స్ ఫస్ట్, కస్టమర్స్ ఫస్ట్, కస్టమర్స్ ఫస్ట్ అంటాయి కదా. వై కస్టమర్స్ ఫస్ట్? బికాస్ దో ఆర్ ద పీపుల్ ఈజ్ యువర్ మార్కెట్. సో యూ సపోజ్ టు అండర్స్టాండ్ ద కస్టమర్స్. ఇన్ స్పైట్ మైట్ బి కొంతమంది ఏం చేస్తారు, కొన్ని రోజులు వాడుకుంటారు, ఎమ్మటే రిటర్న్ ఇచ్చేస్తారు. రైట్? చాలా మంది ఇస్తారు, బట్ స్టిల్ వాళ్ళే వద్దని చెప్తున్నారు. దే నో దట్ దే యూజ్ దిస్ ప్రొడక్ట్ ఫర్ ఎ బీన్, స్టిల్ వాళ్ళు ఇస్తున్నారంటే ఏంటి? బికాస్ దే డోంట్ వాంట్ టు మేక్ ద కస్టమర్ ఫీల్ అన్హ్యాపీ ఎండ్ ఆఫ్ ద డే. ఓకే, సో ఇక్కడ కూడా చూడండి, ద రియలబిలిటీ పిల్లర్ encompass the ability to workload to perform and its intent to function correctly and consistently when it is expected to do. This includes the ability to operate and test the workloads through the total life cycle. You can find the prescriptive guidance on the implementation in the రియలబిలిటీ పిల్లర్ వైట్ షీట్. వైట్ పేపర్స్ అంటే ఏంటంటే ఏడబ్ల్యూఎస్లో ఏదైనా ఒక దాని గురించి డీప్గా రాస్తే దాన్ని వైట్ పేపర్ అంటారు. ఇక్కడికి వెళ్ళి మీరు ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఆటోమేటికలీ రికవర్ ఫ్రమ్ ఫెయిల్యూర్స్, టెస్ట్ రికవరీ ప్రొసీజర్స్, స్కేల్ హారిజాంటలీ టు ఇంక్రీజ్ ద అగ్రిగేట్ ద వర్క్లోడ్స్ అవైలబిలిటీ, స్టాప్ గెసింగ్ కెపాసిటీ, మేనేజ్ ద చేంజ్ ఇన్ ఆటోమేషన్. సో దీస్ ఆర్ ద థింగ్స్ వెన్ ఇట్ కమ్స్ టు ఎక్సెల్ యువర్ పర్టికులర్ హౌ రియలబుల్ యు ఆర్. అంటే ఏంటి, నీకు కొన్నిసార్లు డౌట్ రావచ్చు, అరే ఈ అప్లికేషన్ ఇంతమందిని సపోర్ట్ చేయగలదా, ఈ విధంగా చేయగలదా, ఇది రేపు పొద్దున ఫెయిల్ అయితే ఏంటి? ఓకేనా, అంటే ఆ అప్లికేషన్ కెపాసిటీస్ ఏదైతే ఉన్నాయో, టెక్నికల్ కెపాసిటీస్, ఓకేనా, ఆటోమేటికలీ రికవర్ ఫ్రమ్ ఫెయిల్యూర్స్ అవ్వచ్చు, టెస్ట్ రికవరీ ప్రొసీజర్స్ అవ్వచ్చు. ఒక అప్లికేషన్ డౌన్ అయినా కానీ ఆటోమేటిక్గా అది అర్థం చేసుకొని ఆటో హీల్ చేసుకొని రావచ్చు. స్కేల్ అంటే ఆ అప్లికేషన్ ఇమీడియట్గా ఎక్కువ ట్రాఫిక్ ఒకేసారి 1000 కాదు, లాక్స్ ఆఫ్ యూజర్స్ వచ్చారు, స్టిల్ దట్ నీడ్ టు బ్యాలెన్స్ ద ట్రాఫిక్ అండ్ ఇట్స్ నీడ్ టు ఎక్స్పాండ్ ఆటోమేటికలీ. ఓకేనా, సో ఈ విధంగా మేనేజింగ్ ద చేంజ్ ఇన్ ద ఆటోమేషన్ అవ్వచ్చు. ఈ థింగ్స్ అన్ని ఎక్కడ వస్తాయి అంటే రియలబిలిటీ ఆఫ్ ద ప్లాట్ఫామ్స్లో వస్తాయి నీకు. ఓకే, అండ్ పర్ఫార్మెన్స్ ఎఫిషియన్సీ. So this is the one of the quick advantage in the performance efficiency. How strong you are in proficiency while building your cloud. How you pick one particular service with another service. ఇప్పుడు AWS EC2 ఉంది, అందులో డెడికేటెడ్ ఇన్స్టెన్స్ ఉన్నాయి, రిజర్వ్డ్ ఇన్స్టెన్సెస్ ఉన్నాయి, స్పాట్ ఇన్స్టెన్స్ ఉన్నాయి. హౌ యూ పిక్ బేస్డ్ ఆన్ యువర్ డిమాండ్, రైట్? నీ యొక్క డిమాండ్ ఏంటి, నీ అప్లికేషన్ కావాల్సిన రిక్వైర్డ్ థింగ్స్ ఏంటి, సో వీటిని ఫోకస్ చేసుకోవాలి. ఎప్పుడైనా మీరు క్లౌడ్లో ఆన్సర్ చేస్తున్నా కానీ ఈ 6 పిల్లర్స్ గుర్తుపెట్టుకోవాలి. ఏంటది? పర్ఫార్మెన్స్ ఎక్సలెన్స్, నెక్స్ట్ ఆపరేషనల్ ఎక్సెస్, సెక్యూరిటీ, రియలబిలిటీ, పర్ఫార్మెన్స్ ఎక్సలెన్స్, కాస్ట్ ఆప్టిమైజేషన్, అండ్ అట్ ద సేమ్ టైం నెక్స్ట్ ఈ సస్టైనబిలిటీ. ఈ 6 థింగ్స్ని మీరు పెట్టుకొని మీరు చేసుకోగలచ్చు. ఎప్పుడు ఏ ఆన్సర్ చేసినా ఇలానే ఆన్సర్ చేయాలి. ఓకేనా, ఇక్కడ ఏముంది, దీస్ ఆర్ ద 5 డిజైన్ ప్రిన్సిపల్స్, పర్ఫార్మ్ ఎఫిషియెంట్లీ ఇన్ క్లౌడ్. ఓకేనా, డిక్రోమేట్ ద అడ్వాంటేజ్ ఆఫ్ టెక్నాలజీ, గో గ్లోబల్ ఇన్ మినిట్స్. అంటే ఒక్క మినిట్స్లో గ్లోబల్కి వెళ్ళచ్చు. ఇప్పుడే వెబ్సైట్ లాంచ్ చేసావు, ఇప్పుడు మీరు చూడండి, యాపిల్ లాంచ్ అయింది కదా, యాపిల్ వెబ్సైట్ ఆ రోజు ఎంతమంది విజిట్ చేసి ఉంటారు? ఆర్డినరీ విజిట్కి ఆ రోజు విజిట్కి ఎంత తేడా ఉంటుంది చెప్పండి? అవునా, అప్పుడు వాళ్ళ సర్వర్స్ కానీ టక్కన వెళ్ళిపోవాలి. ఓకేనా, యూజ్ ద సర్వర్లెస్ ఆర్కిటెక్చర్. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సర్వర్లెస్ ఆర్కిటెక్చర్ ఎవ్రీథింగ్ మేనేజ్ బై క్లౌడ్. ఇక్కడ ఎక్స్పెరిమెంట్ మోర్ ఆఫెన్, కన్సిడర్ ద మెకానికల్ సింపతి. కన్సిడర్ ద మెకానికల్ సింపతి అంటే ఏంటంటే దే వాంట్ టు చెక్ ద వాళ్ళ యొక్క సర్వర్స్ అవ్వచ్చు, ఆన్ ప్రెమ్ మీద ఎక్కడైతే హోస్ట్ చేస్తారో వాళ్ళ కెపాసిటీస్ ఏదైతే ఉన్నాయో వాళ్ళ కెపాసిటీ తగ్గట్టు వాళ్ళు చేసుకోవాలి. లెట్స్ టేక్ ఒక ఇన్స్టెన్స్ ఉంది, దాని లిమిట్ 1000 రిక్వెస్ట్ అనుకుందాం. సో యూనిట్ చెక్ ద 1000. ఫర్ ఎగ్జాంపుల్ 1000 అంటే 1000 పెట్టకూడదు, 800 పెట్టాలి. ఎందుకు? దేర్ ఇస్ అ రూమ్ ఫర్ ఎర్రర్. ఏమైనా జరగచ్చు. 200 నువ్వు 1000కి 1000 కెపాసిటీ ఇచ్చింది, ఇంకో 1000 ఇన్స్టెన్స్ పెట్టుకోకూడదు. ఎప్పుడైనా నీ ఇన్స్టెన్స్ని 80% వాడాలి. అప్పుడు ఏమైందంటే నీకు దెర్ ఇస్ ఏ రూమ్ ఫర్ ఎర్రర్ ఉంది ఎప్పుడైనా కానీ. ఓకేనా, కాస్ట్ ఆప్టిమైజేషన్ వెరీ ఇంపార్టెంట్. నువ్వు క్లౌడ్ని ఎంత వాడితే అంత డబ్బులు కట్టాలి. రైట్, యూనిట్ నో హౌ టు యూజ్ ఇట్ ఎఫెక్టివ్లీ. ఇంప్లిమెంట్ ద క్లౌడ్ ఫినాన్షియల్ మేనేజ్మెంట్, అడాప్ట్ ద కన్జంప్షన్ మోడల్. అంటే ఇది యూజర్స్ కన్జంప్షన్ మోడల్ అనేది ఇప్పుడు చూసుకోవాలి. మెజర్ ద ఓవరాల్ ఎఫిషియన్సీ, స్టాప్ స్పెండింగ్ మనీ ఫర్ అన్డిఫరెంటెడ్ హెవీ లిఫ్టింగ్, అనలైజ్ ద అట్రిబ్యూట్ ద ఎక్స్పెండిచర్. అంటే నీ దగ్గర డబ్బులు ఎంత ఉన్నాయి, ఏ విధంగా అనలైజ్ చేయాలి, ఎలా అనలైజ్ చేయాలి. బికాస్ అనాలిసిస్ మేక్ ఏ కీ రోల్ ఇన్ ఎనీ క్లౌడ్ ఆపరేషన్స్. You look into the particular technology, you look into a particular thing, you can reduce a lot of cost. People need ఎప్పుడైనా మీరు క్లౌడ్ టీంలో ఉన్నారనుకోండి, ఎవ్రీ డైరెక్టర్, ఎవ్రీ VP, ఎవ్రీ సీనియర్ మేనేజర్ నీడ్, నా టీంకి ఎంత డబ్బులు తగ్గిస్తున్నాను వితౌట్ పర్ఫార్మెన్స్ కాంప్రమైజేషన్ లేకుండా నా టీంలో నేను ఎలా డబ్బులు తగ్గిస్తున్నానో చూస్తారు. ఓకేనా,
సో ఐ స్ట్రాంగ్లీ ప్రిఫర్ యూ టు వర్క్ ఆన్ క్లౌడ్ ఆప్టిమైజేషన్. మీ రెజ్యూమ్లో ఒక 10% క్లౌడ్ ఇంటర్వ్యూలో క్లౌడ్ ఆప్టిమైజేషన్ పెట్టుకోండి. సే దట్ ఐ రెడ్యూస్డ్ $1 million in I used the AWS best cost optimization techniques and I reduced $1 million. See how it is. ఎంత బాగుంది. If recruiters say, hey, this guy is crazy, he reduced $1 million in a team, why don't you interview him? ఎప్పుడైనా కానీ మీ నెంబర్స్ పెట్టుకోవాలి. I worked with a team where it generated the $12 billion across the world. In 12 నువ్వు ఎప్పుడైనా కానీ నెంబర్స్ పెట్టావు అనుకో ఈజీగా పిక్ అయ్యేది. ATS కూడా పిక్ చేస్తుంది మీ రెజ్యూమ్స్ని. I worked with almost global team where it impacted the $12 billion revenue to the entire company. I generated $6 million to one particular division in my company, financial division in my company, or insurance, whatever. Bring the numbers. When you bring the numbers, it will be awesome. So sustainability, this is also very important. That ఇది రీసెంట్గా యాడ్ చేశారు. ఇంతకుముందు 5 ఉండేది, ఇప్పుడు 6th పెట్టారు. The discipline of sustainability address the long-term environment, economics, and struggle impacts of your business activities. You can find the prescriptive guidance implementation. The 6th principle is that understand your impact, establish the sustainable goods, maximize the utilization, and anticipate the adoption of new, more efficient hardware and software offering. Use managed service, reduce the downstream impact with the cloud workload. It's all about looking in the longer run, how your systems need to perform. Let's take ఇప్పుడు ఒక application build చేసాం. And now in a competitive world, everything is changing. Everything is globalizing. Okay, ప్రతి ఒక్కటి మారుతుంది. So you need to have a vision for your future when you are building things. ఇప్పుడు ఈరోజు చేసి చేతులు దులుపుకొని అయిపోతే కాదు కదా. ఒక అప్లికేషన్ క్లౌడ్లో హోస్ట్ చేసినంటే డెఫినెట్లీ దానికి యూజ్ ఉంటుంది. You need to build in a way that it will sustain for longer run period, at least 10 years. At least 10 years. Even when I started working in USA since 2022 starting, somewhere 2022 that time. In my last 2 companies, I still know a lot of my colleagues. What we built it, it's still running. మేము ఏదైతే బిల్డ్ చేసామో అది ఇంకా నడుస్తూనే ఉంది. ఎందుకు? Because the business required those things. Okay, I don't want to mention the company's name and all. Previously, when I worked for a company, still I am supporting that project. I'm not in the company. I'm helping my colleagues to fix all the issues which when I worked, because I solely worked on a lot of things. They don't know what I did it. So they're calling me and they're asking, hey, what you done? Can you please explain the things? So we need to do a small modification. I don't know what exactly that one. So can you help me to fix the issues? Because you need to create that impact in the team. Take responsibility, take accountability when you're working in a team. Take 100% accountability. Do it and show it. If it is wrong, that's fine. They'll come and your manager or maybe your lead come and do modifications. That's fine. Whatever you build the product on the day one, it won't be the final product. There will be lot of, because when I learned the cloud, when I started implementing with my knowledge, and when the companies are using the cloud, is way, way different. There are so many things which you don't know in the cloud. So many things. Because they won't show you all the services to the free accounts. If everything show for free, then what is the cost? What is the point of costing AWS? You know, right? In S3 itself, there are so many features that the free tier accounts don't have. Seriously. Why? They don't want to use that particular features to you. If you want to use that, take subscription model, pay for AWS every day and get all the services. Lot of capacities. You don't have all those things in the free tier. So when you don't have, how you know the product, how you know the feature, how you know the advantage. When you're actually working, you come to know all those things. In S3, there's a thing called AWS Lens. You don't have it. Okay, so there are so many things where you don't know, but that's fine. That's normal. Don't worry about it. Okay, so keep learning the things. Sustainability is very, very important things. When you think in a sustainability levels, you need to build your architecture for the long runs. Okay, when you're thinking for 100 people, you need to build your software for 1 lakh people. If your software for 1 lakh people, you need to build for 10 lakhs. You don't know what is the future is, right? So when the 10 lakhs was, when your users was 5 lakhs,
Will you build it? Will you build the application again? No. Your life is always building and rebuilding things. No, you need to create a software for longer run for sustainability. So that's the reason you need to build, you need to maximize the utilization, and at the same time anticipate and adopt new, more effective hardwares and softwares offering. You need to look for corners. How can I make my application even more stronger and better? If tomorrow there are 10 lakh users came to my application, will I scale to 1 crore people or 2 crore people? So you need to look into all the minds and you need to build it. Okay, so that's where what you need to do. And I'll show you the AWS well-architected framework. Okay, let me show you. Let me share it. Come on, my God. Come on, guys, 1 minute. Yep. Sorry, guys, give me some time. This is well-architected framework. 4 pillars ఉన్నాయి తర్వాత. Okay, slow మార్కుంటూ వచ్చాయి pillars అన్ని, because they are also increasing lot of things and services. So this is very, very important. ఇదేంటి ఇలా ఈ కలర్? Come on. ఓకే, ఇది ఇలా ఉంది, మీకు కనిపించట్లే కదా ఏమి? ఓకే, లెట్స్ ఓపెన్ దిస్. ఇది మీకు కనిపిస్తుందా? కాదు. యా, ఇది కనిపిస్తుందా గైస్? యా, ఇది కనిపిస్తుంది కదా ఇప్పుడు. సో దిస్ ఈజ్ AWS వెల్ ఆర్కిటెక్టెడ్ ఫ్రేమ్వర్క్. వెల్ ఆర్కిటెక్టెడ్ ఫ్రేమ్వర్క్ అంటే ఏంటి? ఓకే, సో ఎప్పుడైనా కానీ మీరు ఈ యొక్క వీల్లోనే కంప్లీట్గా AWSలో మ్యాక్సిమం సర్వీసెస్ అనేది మీకు కంప్లీట్గా ఇక్కడే ఉంటాయి. ఓకేనా? ఇక్కడే ఉంటే ఎలా ఇక్కడే ఉంటే ఏ విధంగా ఉంటుందంటే, ఓకే మీకు నేను చూపిస్తాను. మీరు చూడండి, అంటే ఇక్కడ మీకు సర్వీసెస్ కానీ ఇలాంటివి ఏముండవు. ఓకేనా? ఇక్కడ ఏముంది? ఆపరేషనల్ ఎక్స్పెన్స్. ఇక్కడ ఓకే, లెట్ మీ డూ. ఒక్క నిమిషం, దీన్ని డౌన్లోడ్ చేసి నా నోట్ ప్యాడ్లో పెట్టుకుంటాను. బట్ ఇది అఫిషియల్ AWS డాక్యుమెంటేషన్లో ఉంది, ఇక్కడ నేను ఏం రాయలేను. సో ఫస్ట్ ఇక్కడికి వెళ్దాం మనం. ఓకేనా? ఇక్కడ సెక్యూరిటీ అని ఒకటి ఉందా, చూసారా? మీకు వీడియో. ఓకే, లెట్ మీ డూ దట్. I'll do one thing. I'll take a screenshot and I'll upload somewhere. Let me add here. యా, ఇప్పుడు అర్థమవుతుంది కదా మీకు? కనిపిస్తుంది కదా మీకు కంప్లీట్గా? కనిపిస్తుంది జగదీష్. యా, ఇక్కడ చూడండి మీరు. ఇక్కడ ఏముంది చూడండి, ఇక్కడ ఆపరేషనల్ ఎక్సలెన్స్ అనేది ఒకటి ఉందా లేదా? ఈ ఆపరేషనల్ ఎక్సలెన్స్లో ఏముంది? ఆర్గనైజ్, ప్రిపేర్, ఆపరేట్, ఎవాల్వ్ అని ఉంది. ఓకేనా? ఇక్కడ మీరు చూడండి ఏముంది ఆర్గనైజ్లో. ఇక్కడ మనం ఏం చేయాలి? ఆపరేషన్స్ ప్రియారిటీస్ ఏంటి, మన ఆపరేషన్ మోడల్ ఏంటి, మన ఆర్గనైజేషన్ కల్చర్ ఏంటి. ఓకే, దాని తర్వాత ఆపరేట్లో ఏంటి? ఇంప్లిమెంట్ ద అబ్జర్వబిలిటీ, డెవలప్ అండ్ ఇంటిగ్రేషను, మైగ్రేట్ అండ్ డిప్లాయ్మెంట్ రిస్క్, ఆపరేషనల్ రెడీనెస్. ఆపరేట్లో ఏమున్నాయి? వర్క్లోడ్ అబ్జర్వబిలిటీ, ఆపరేషనల్ హెల్త్ ఎలా ఉండాలి, ఈవెంట్ రెస్పాన్సెస్ ఎలా ఉండాలి. ఇప్పుడు నువ్వు ఒకటి ఆపరేట్ చేస్తున్నావు, దాని ఈవెంట్ రెస్పాన్స్ ఎలా ఉండాలి నీకు? ఓకేనా? అండ్ దాని తర్వాత నీ ఆపరేషన్స్ హెల్త్ అనేది ఎంత, అంటే హెల్త్ అండ్ ఆపరేషన్ హెల్త్ అంటే నీకు ఎంత క్విక్గా రావాలి, ఇంకోటి థింగ్. ఓకే, అండ్ వర్క్లోడ్ అబ్జర్వబిలిటీ, నీ వర్క్లోడ్స్ అనేది ఎంత ఘనంగా ఫ్రీక్వెంట్
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని వెబ్సైట్స్ ఎలా ఉంటాయి, నువ్వు ఏజ్ ఎంటర్ చేస్తేనే నెక్స్ట్ పేజ్కి వెళ్తుంది, రైట్? నువ్వు ఏజ్ బిలో 18 పెట్టావనుకో ఒకటి వచ్చింది, బిలో 18 పెడితే ఇంకొకటి వస్తుంది. అంటే యూజర్తో ఇంటరాక్ట్ అయిన తర్వాత ఏమైంది, యూజర్ ఇచ్చిన దాన్ని మొత్తాన్ని అడాప్ట్ చేసుకొని ఇట్ విల్ రీడైరెక్ట్ అనమాట. అర్థమైందా? ఇది వచ్చేసి ఏంటి, ఓన్లీ ఆపరేషనల్ ఎక్సలెన్స్కి ఏం కావాలో మనం చూడాలి. అట్ ద సేమ్ టైం ఆపరేషన్స్ ఇవాల్వ్ అయినది, ఆపరేషన్స్ ఎవల్యూషన్ అంటే ఆపరేషన్స్ మనం ఎలా గ్రో చేయాలి నెక్స్ట్ కమింగ్ లాంగ్ ఇయర్స్కి. అండ్ ఇక్కడ చూడు రియలబిలిటీలో ఫ్యాక్టర్స్ ఏంటి, అవునా? నువ్వు ప్లాట్ఫామ్ రియలబిలిటీ ఉండాలి, నీ హ్యాండిల్ ద డిమాండ్ ఉండాలి, రిసోర్స్ మానిటరింగ్ చేయాలి, అంటే చేంజ్ మేనేజ్మెంట్ ఏంటి, ప్రొడక్షన్ ఇన్స్టెన్సెస్లో మనం డిప్లాయ్ చేసేటప్పుడు నిన్న మనం మాట్లాడుకున్నాం డెవ్, క్యూఏ, ప్రాడక్ట్ అని మాట్లాడుకున్నాం, గుర్తుందా Yes, guys? yes, Jagdish. ప్రాబ్లం ఎప్పుడైనా చేసేటప్పుడు ప్రాపర్ ఎప్పుడు ఏ చేంజ్ చేస్తున్నామో మనం ట్రాక్ చేసుకోవాలి. సో అందుకే చేంజ్ మేనేజ్మెంట్. ఇక్కడ ఏంటి, రియలబిలిటీలో డేటా బ్యాకప్ కావాలి, ఫాల్ట్ ఐసోలేషన్ కావాలంటే కంప్లీట్గా ప్రాపర్గా ఐసోలేటెడ్, వేరేది ఏమి ఉండకూడదు అనా. ఇక్కడ ఏంది, రెసిలియన్స్ ఇంప్లిమెంటేషన్ అనే రియలబిలిటీ టెస్ట్ అండ్ డిజాస్టర్ రికవరీ. మీ డేటా డిజాస్టర్ రికవరీ ఎలా ఉండాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా జరిగింది, అన్ఈవెన్ ఇన్సిడెంట్ జరిగింది, బ్యాకప్గా వెబ్సైట్ ఏమైనా వస్తుందా మనకి, కంప్లీట్ డేటా డిజాస్టర్ రికవరీ టెక్నిక్స్ ఉంటాయి మీకు. మీరు చూడండి క్లౌడ్లో ఎక్కడైనా కానీ కొన్ని డిజాస్టర్ రికవరీ టెక్నిక్స్ ఉంటాయి. సో ఇలాంటి బేసిక్ ఫాలో అవ్వాలి. ఎఫిషియన్సీ గురించి మనం ఎలా చేయాలి, ఎఫిషియన్సీని, నెట్వర్క్ టోపాలజీస్ ఏంటి, సర్వీస్ కోడ్స్ ఏంటి, ప్రొసీజర్ కల్చర్ ఏంటి, నెట్వర్క్ కనెక్టివిటీ అండ్ డెలివరీ ఏంటి, డేటా మేనేజ్మెంట్ ఏంటి, కంప్యూటర్ అండ్ హార్డ్వేర్, ఆర్కిటెక్చర్ సెలెక్షన్, ఇవన్నీ దేంట్లోకి వస్తాయి, ఇవన్నీ పర్ఫార్మెన్స్ ఎఫిషియన్సీలోకి వస్తాయి. ఓకేనా? అండ్ దాని తర్వాత ఏంటి, కాస్ట్ ఆప్టిమైజేషన్, ఎలివేట్ ద కాస్ట్ ఎఫెక్ట్, న్యూ సర్వీస్ ఎవల్యూషన్, ఇవన్నీ థింగ్స్. అంటే ఎప్పుడైనా కానీ ఇక్కడ సెక్యూరిటీ చూడండి, అప్లికేషన్ సెక్యూరిటీ ఉంది, ఇన్సిడెంట్ రెస్పాన్స్, డేటా ప్రొటెక్షన్ ఇన్ ట్రాన్సిట్, డేటా ప్రొటెక్షన్ అట్ ట్రస్ట్, డేటా క్లాసిఫికేషన్ ఉంది, కంప్యూటర్ ప్రొటెక్షన్ ఉంది, నెట్వర్క్ ప్రొటెక్షన్ ఉంది, సెక్యూరిటీ ఈవెంట్స్ ఉంది, అథరైజేషన్ అండ్ యాక్సెస్ కంట్రోల్ ఉంది, అథెంటికేషన్ ఉంది. మనం ఐఏఎంలో గురించి మాట్లాడుకున్నాం, అథెంటికేషన్కి అథరైజేషన్ డిఫరెన్స్ గురించి మాట్లాడుకున్నాం కదా. అంటే సెక్యూరిటీ పాయింట్స్లో ఒక వెబ్సైట్ కానీ, నాట్ ఓన్లీ వెబ్సైట్, ఒక అప్లికేషన్ డెవలప్ చేయాలంటే యూనిట్ టు కన్సిడర్ ఎవ్రీ పాయింట్. ఇక్కడ ఉన్న అన్ని పాయింట్స్ ఏదైతే ఉన్నాయో అన్ని పాయింట్స్ యాక్సెప్ట్ అవుతున్నాయా లేదా, ఓకేనా? ప్రతి పాయింట్కి ఒక సర్వీస్ ఉంది, ఆపరేషనల్ ఎక్సలెన్స్కి ఒక సర్వీస్ ఉంది, అథెంటికేషన్కి అథరైజేషన్కి సర్వీస్ ఉంది, ఎన్క్రిప్షన్కి ఒక సర్వీస్ ఉంది, ఓకేనా? అప్లికేషన్ సెక్యూరిటీకి ఒక సర్వీస్ ఉంది, ఇన్సిడెంట్ రెస్పాన్స్కి సెక్యూరిటీ ఉంది, మన రీజన్ అండ్ సెలక్షన్స్లో ఉంది. చూడండి సస్టైనబిలిటీ అంటే ఏంటి, లాంగ్ రన్లో ఈ కెరియర్ ఎలా ఉండాలి, మీకు దానికోసం మీరు ఏం చేయాలి, ప్రాపర్గా మీరు ఏం చేయాలి, రీజన్ ఎంచుకోవాలి. ఎందుకు రీజన్ ఎంచుకోవాలి, మీరు యూఎస్లో ఒక్క దాంట్లో పెట్టుకున్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు వరల్డ్ వైడ్ యూజర్స్ ఉన్నారు, మీరు యూఎస్లో ఒక చివరికి పెట్టుకుంటే ఎలా ఉంటుంది, వెళ్తుందా, లేదు. మిడ్ పాయింట్లో ఈక్వేటర్ దగ్గరలో ఉన్న మధ్య దాంట్లో ఒక రీజన్ సెలెక్ట్ చేసుకోవాలి. చేసుకుంటే ఏమైంది, క్లౌడ్ ఫ్రంట్, మీరు క్లౌడ్ ఫ్రంట్ విన్నారా క్లాస్ని, క్లౌడ్ ఫ్రంట్ ఎడ్జ్ లొకేషన్స్ విన్నాం కదా, అక్కడ పెట్టుకొని ఎంటైర్ వరల్డ్గా నువ్వు సర్వ్ చేసుకోవచ్చు అన్న. అజైల్ డిమాండ్, సాఫ్ట్వేర్ అండ్ ఆర్కిటెక్చర్, డేటా, హార్డ్వేర్ సర్వీసెస్, ప్రొసీజర్స్ అండ్ కల్చర్, క్లౌడ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, ఆర్క్ ఫర్ గవర్నెన్స్, యూసేజ్ అండ్ కాస్ట్ మానిటరింగ్, రిడ్యూస్ ద డీకమిషనింగ్. ఇవన్నీ థింగ్స్ మీరు ఎలా చేయాలంటే ఒక అప్లికేషన్ని మీరు డిజైన్ చేసేటప్పుడు ఏడబ్ల్యూఎస్ వెల్ ఆర్కిటెక్టెడ్ మోడల్ని మీరు కనుక ప్రాపర్గా ఫాలో అయ్యారనుకో, నేను చెప్తున్నాను కదా, యూ గ్రో లైక్ ఎనీథింగ్. యూ హ్యావ్ ఎ సస్టైనబుల్ క్లౌడ్ ఆర్కిటెక్చర్ మోడల్ మీ కెరియర్లో ఉండబోతుంది కూడా. అర్థమైందా? సో యూనిట్ థింక్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్. ఓకే, ఎప్పుడైనా మీరు ఆన్సర్ చేసేటప్పుడు కూడా ఈ 5-6 సెక్యూరిటీస్ అవ్వచ్చు, క్లౌడ్ ఆప్టిమైజేషన్ అవ్వచ్చు, ఎఫెక్టివ్ థింగ్స్ అవ్వచ్చు, రియలబిలిటీ అవ్వచ్చు, వీటి మీద ఫోకస్ చేసుకుని మీరు ఆన్సర్ ప్రిపేర్ చేసుకున్నారు అనుకోండి. అట్ ద సేమ్ టైం స్టార్ మెథడ్ ఎంతమందికి ఐడియా ఉంది ఇంటర్వ్యూస్లో? I have idea, Jagdish. సో కెన్ గెట్ ఇట్, మీకు ఐడియా ఉంది కదా. నేను నెక్స్ట్ ఎస్పెషల్లీ మనం క్లౌడ్ ఇంటర్వ్యూస్కి, ఎస్పెషల్లీ మనం క్లౌడ్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి క్లౌడ్ ఇంజనీర్ ఇంటర్వ్యూస్కి ఎలాంటి జరుగుతూ ఉంటాయి, ఎలాంటి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ జరుగుతాయని మళ్ళీ ఈ 2 వీక్స్లో మిడ్లో ఒకసారి ఒక 2-3 సార్లు మాట్లాడుకుందాం. కుదిరినప్పుడు, స్పెసిఫిక్ టైమింగ్ కాదు, వీకెండ్ అయినా అవ్వచ్చు, వీక్ డే అవ్వచ్చు, అది మీకు ఇంట్రెస్ట్ ఉంటే నేను మాట్లాడతాను వాటి గురించి కూడా. కొన్ని ఫ్రీక్వెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. అడుగుతారు, ఏ విధంగా అడుగుతారో వాటి గురించి కూడా మనం మాట్లాడుకుందాం. అర్థమైందా? సో ఫర్ దట్ వాట్ యూ నీడ్ టు డూ, ఐ విల్ గివ్ యూ కపుల్ ఆఫ్ టాస్క్ ఫర్ యూ నీడ్ టు కంప్లీట్ ఇట్. అదేంటంటే Okay. మీరు చేయాల్సింది విజిలాబ్స్లో కోర్స్ కంప్లీట్ చేయాలి అండ్ మీరు రాసుకోవాలి. Yes. విని వదిలేయకూడదు ఎప్పుడైనా కానీ. విని వదిలేస్తే రేపు పొద్దున ఎస్పెషల్లీ క్లౌడ్లో లాట్ ఆఫ్ థియరిటికల్ కంటెంట్ ఉంటుంది. సో ఎప్పుడైనా రేపు పొద్దున వెళ్ళి ఇంటర్వ్యూ ప్రిపేర్ అవ్వాలన్నప్పుడు ఈ వీడియోలు అన్నీ మీరు చూడగలరా? No. 20 గంటలు వీడియోలు చెప్పాము, 20 గంటలు మీరు చూడగలరా? నో, మీకు అంత టైం కూడా ఉంటుంది. మీరు ఈ లాట్ ఆఫ్ థియరీ, లాట్ ఆఫ్ డాక్యుమెంటేషన్ వల్లనే
టైం కన్స్యూమింగ్ ఎక్కువ అయిపోతుంది జగదీష్ ఒక్కొక్క టాపిక్. దట్స్ ఫైన్ డూడ్, దట్స్ టోటలీ ఫైన్. మీకు ఎంత అయిపోయినా పర్లేదు. నేను ఎన్ని రాసుకున్నానంటే నా దగ్గర ఒక 7 బుక్కులు ఉన్నాయి ప్రజెంట్. అర్థమైందా? చూడండి, మీరు ఇప్పుడు చెప్తున్నారు కదా, ఇది ఎప్పుడో రాశాను. ఇదేంటి? 5 pillars of the AWS well architected framework. ఇంతకుముందు 5 ఉన్నాయి, ఇప్పుడు 6 మారినాయి. నేను రాశాను చూడండి ప్రతి ఒక్కటి. నేను సెక్యూరిటీ గురించి, ఆపరేషనల్ ఎఫిషియన్సీ గురించి, కాస్ట్ ఆప్టిమైజేషన్ గురించి. ఇక్కడ ఇదేం చదవండి. కమన్ రీడ్. AWS interview questions. ఐ రీడ్ ఎవ్రీథింగ్ గైస్. నేను ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా రాసుకునేవాడిని. ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో ఆర్కిటెక్చర్స్ ఎలా ఉంటాయి, డిజైన్స్ ఎలా ఉంటాయి, ఇది చూడండి. ఇవన్నీ నేను యూట్యూబ్లో ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఇవన్నీ. హౌ టు అప్గ్రేడ్ డౌన్గ్రేడ్ సిస్టమ్స్ విత్ 0 డౌన్ టైమ్. AWS బడ్జెట్స్, ఎక్స్ప్లోరేషన్స్. ఓకేనా? సో ఐఎమ్ రైటింగ్ ఎవ్రీథింగ్స్. ఇక్కడ చూడండి ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి. చివరికి నేను ఇంటర్వ్యూ గేట్వే, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ నాట్ గేట్వే అండ్ నాట్ ఇన్స్టెన్సెస్, డిఫరెన్సెస్ ఏంటి. ఓకేనా? ఐ రైట్ ఎవ్రీథింగ్ గైస్. హైబ్రిడ్ IAM అంటే ఏంటి, ఓకే, డైనమిక్ వెబ్సైట్స్ని ఎలా క్రియేట్ చేయాలి మనము, ఓకేనా, పబ్లిక్ యాక్సెస్ ఎలా క్రియేట్ చేయాలి, AWS కాన్ఫిగ్ ఎలా ఉంటుంది, డెవాప్స్ ఆపరేషన్స్ ఎలా ఉంటాయి. చివరికి ఇది కూడా రాసుకున్నాను. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అజైల్ అండ్ డెవాప్స్, అజైల్కి డెవాప్స్కి డిఫరెన్స్ ఏంటి. బికాజ్ ఎందుకు చెప్పిన, ఒకసారి నేను రాసుకున్నాను అనుకో. ఓకే, చూడండి, ఎవరైనా గిట్ హబ్ గురించి అడుగుతారు కదా, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ గిట్ అండ్ గిట్ హబ్, yes. వాట్ ఈస్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్. అవునా? చూడండి, నిన్న మనం చెప్పుకున్నాం కదా, 3 మోడల్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అని. ఇక్కడ చూడండి, అజైల్ బాంబు తీసుకున్నాను నేను. ప్రతి ఒక్కటి నేను రాసుకున్నాను. అసలు అజైల్ మోడల్ అంటే, డెవాప్స్ మోడల్ అంటే ఏంటి, అడ్వాంటేజెస్ ఏంటి, ఏ విధంగా ఉంటుంది, ఎలా ఉంటుంది, స్ట్రాటజీస్ ఇన్ గిట్ అవ్వచ్చు, రిపోస్ అవ్వచ్చు, బ్లా 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 స్టఫ్, గిట్ కమాండ్స్. మై గాడ్, ఐ డోంట్ నో హౌ ఐ రోట్ దీస్ మెనీ థింగ్స్. డాకర్లో ఎలా రాసుకున్నాను, డాకర్ ఎలా ఉంటుంది, క్యూబర్నెటిస్. గైస్, బికాస్ నేను చెప్తున్నాను కదా, నా బుక్స్ అయితే సగం మందికి సగం వచ్చేస్తుంది. అట్లా నా బుక్స్ నేను ఎవరికి ఇవ్వను. నాకు తెలిస్తే నీకేం వస్తుంది, నువ్వు రాయాలి కానీ మొత్తం. సో యూ టెల్ మీ. నేను గిట్కి గిట్ నాకు ఇప్పుడు ఫూలిష్గా అనిపిస్తుంది. ఐ డోంట్ నో వై ఐ రైట్ అవన్నీ. ఎందుకు అసలు నాకు ఇప్పుడు ఫూలిష్గా అనిపిస్తుంది. బట్ ఐ డోంట్ నో హౌ. నేను మీలాంటి వీడియోస్ చూసి ప్రతి ఒక్కటి రాసుకొని వాళ్ళు ఏం చెప్తున్నారు, ఒక 2 hours స్టార్టింగ్ స్టేజ్ లో ప్రతిదీ ఇంపార్టెంట్ అనే అనిపిస్తుంది కదా జగదీష్, అందుకే మీరు రాసుకొని వెళ్ళొచ్చు. అజైల్కి గిట్కి కూడా రాసుకున్నాను. అజైల్కి డెవలప్మెంట్స్, అడ్వాంటేజెస్. నేను ఇప్పుడు వీడియోస్ మీకు అన్ని చూపిస్తున్నాను, అవన్నీ నేను రాసుకున్నాను ఒకప్పుడు. అవును, నేను ఇప్పుడు ఇంట్రెస్ట్కి వెళ్ళాలని టక్ మొత్తం కంప్లీట్ చేస్తాను. ఏం లేదు, జస్ట్ ఐ రీడ్ ఇట్ లైక్ దిస్, కంప్లీట్ చేస్తాను, అయిపోతుంది అంతే. బికాజ్ ఎందుకంటే క్లౌడ్ లాట్ ఆఫ్ థియరీ ఉంటుంది. ఇఫ్ యూ రైట్ ఇట్ ఇన్ యువర్ ఎర్లీ డేస్, ఎవ్రీథింగ్ ఇస్ ఇప్పుడు నీకు మైండ్లో ఉంటుంది చాలా వరకు. అర్థమైందా? AWS ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా నేను రాసుకున్నాను. ఎందుకు, ఎవరో చెప్తా ఉంటారు టాప్ 10 AWS ఇంటర్వ్యూ క్వశ్చన్స్, టాప్ 20. మనకి ఎగ్జైట్ అయి చూస్తూ ఉంటాం, అరే టాప్ 10 అంటే ఏం చెప్తారా వీళ్ళని, మనకి ఏమన్నా వచ్చా అందులో. ఏదో మన ఇంట్లో వాళ్ళు చెప్తారు కదా, అదేంటి, మీలో ఎవరు కోటేశ్వరుడు చూస్తుంటే ఆన్సర్ వీళ్ళు ప్రిడిక్ట్ చేస్తూ ఉంటారు కదా ఇంట్లో, దానికి ఇది దీనికి ఆన్సర్ అది, దీనికి ఆన్సర్ ఇదని. అవునా? సో అట్లనే నేను కూడా టాప్ 20 క్వశ్చన్స్ అన్నాడు కదా, ఓకే, క్వశ్చన్ అడగగానే మ్యూట్ చేసుకుని దాని గురించి మనకేం తెలుసు, ఓకే మనం చెప్పుకునే వాళ్ళం. ఆన్ చేసి వాడేం చెప్తారు, వాడికి మనం ఏం డిఫరెన్స్ చెప్పినాం, ఓకే ఆ పాయింట్ మిస్ అయ్యాం కదా మనం, ఓకే దాన్ని రాసుకుందాం, ఎక్కడ రాసుకోవటం. ఇంక అందుకే ఎక్కువ బుక్స్ అయిపోతున్నాయి, మనం ఎక్కువ బుక్స్ మెయింటైన్ చేయలేమని చెప్పి ఈ ట్యాబ్ కొనుక్కున్నాను నేను. అర్థమైందా? ఇంకా మనం ఎక్కువ బుక్స్ మెయింటైన్ చేయలేకపోతున్నాము, చాలా వస్తున్నాయి మనకి అని చెప్పేసి ఇట్లా రాసుకోవడం మొదలు పెట్టాను. ఓకే, మీరు ఇక్కడ చూస్తే ఐ థింక్ సో మెనీ థింగ్స్. ఇక్కడ చూడండి, ప్రతి ఒక్కటి ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది. అందులో ఇక్కడ కలర్స్ నచ్చాయి నాకు, ఒక్కొక్క కలర్లో రాసుకునేవాడిని. ఓకే, సో కొంచెం మొత్తం ఒకే కలర్లో ఉంటే ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి ప్రతి ఒక్కటి ఏ విధంగా ఉంటుంది, వెరైటీ ఆఫ్ డేటాబేసెస్ గురించి,
థింగ్స్ ఎలా ఉంటాయి, ట్రెడిషనల్ డేటాబేస్కి దీనికి సంబంధం ఏంటి, ఓకేనా. చూడండి, ఏపీఐస్ డేటా వస్తుందని చెప్పాను కదా నేను, మన డేటా మైగ్రేషన్ గురించి మాట్లాడుకున్నాం కదా. మీకు డేటా అనేది ఏపీఐస్ నుంచి, అప్లికేషన్ నుంచి, డేటాబేస్ నుంచి, ఫైల్ నుంచి, అవునా. ఇక్కడ మెటాలియన్ ఉంది, స్నోఫ్లేక్, అజ్యూర్ ఏడబ్ల్యూఎస్ దీని మీద, అవునా. మెటాలియన్ ఫర్ ఈటీఎల్ టూల్స్, స్నోఫ్లేక్ ఎలా చేస్తుంది డేటాని, మనం నేనేం చెప్పాను, క్లీన్ చేస్తుంది, రిమూవ్ చేస్తుంది అని చెప్పాను కదా. ఏడబ్ల్యూఎస్ గ్లూలో క్లీనింగ్, రిమూవ్ డేటా, జాయింట్ స్టేట్ ఎట్లా వచ్చింది, ఏ విధంగా వచ్చింది. సో బుక్స్ ఎక్కువైపోతున్నాయి, ఏది ఎందులో రాసానో గుర్తు రావట్లేదు అనమాట. ఎక్కడో రాశాను, బట్ అది ఎక్కడ రాసానో నాకు గుర్తు రావట్లేదు. సో అందుకే ఇంకా దీని బదులు మనం ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకుందాము, దీంట్లో అయితే ఇమీడియట్గా మనకి తెలిసిపోయేదిగా అని చెప్పేసి దీంట్లో రాయటం నేర్చుకున్నాను. అందుకే ట్యాబ్ కొనుక్కున్నాను, అందులో వేరే వాళ్ళకి చెప్పేటప్పుడు కూడా రాయడానికి బాగుంటుంది కదా అని పాయింట్లను కొనుక్కున్నాను. సో మేక్ ద నోట్స్ గైస్, దట్స్ ఫైన్, ఇట్ మే టేక్ టైం. ప్రశ్న నువ్వు 2 రోజులు అని చెప్పాను, 4 రోజులు తీసుకో. ఓకే. ఎవరు నోట్స్ ప్రిపేర్ చేస్తారా నేను మాట్లాడేటప్పుడు, చెప్పేటప్పుడు షార్ట్ నోట్స్ అట్లా? యా, స్టార్టింగ్ చేసినాం జగదీష్. రికార్డింగ్ వీడియో చూసేటప్పుడు రాస్తాం, ఇప్పుడు రాయం కానీ. అట్లీస్ట్ నువ్వే రికార్డింగ్ వీడియో చూస్తున్నా, మీరు ఎంతమంది చూసారు నాకు ఇంతటి తెలియదు. అలా వ్యూస్ ఉంటాయి కదండి. ఐ డోంట్ నో, ఎవరు చూసారో తెలియదు కదా అది. Come on guys, do something big for you. I want to see you in a settled job, then I will feel very happy, then I will feel worthy that I spend time and right people. Okay, have that intention, come back. If you have a bad time, call me, no problem. Yeah. If you feel, you know what, when you feel discouraged, just call me, that's it. Yeah. Don't reject my call. Some people won't pick my call as well. So make sure, if you have a bad day, call me. Okay, don't worry, things will be okay, things will be okay. I spent all night not able to resolve one security group rule. నాకు ఎక్కడ ఎర్రర్ వస్తుందో తెలియట్లేదు, నైట్ అంతా కూర్చున్నాను. ఐ నో ఐ కెన్ గూగుల్ ఇట్, బట్ ఐ వాంట్ నో వేర్ ఐఎమ్ రాంగ్. హోల్ నైట్ తర్వాత నాకు అనిపించింది ఒక చిన్న రూల్ మిస్ చేసామని స్టార్టింగ్ స్టేజ్లో. ఇట్ టుక్ మీ, నేను పాత నా విండోస్ ఇండియాలో ఉన్నప్పుడు, ఇప్పుడు విండోస్లో EC2 క్రియేట్ చేశాను 2018-2019లో. ఇట్స్ టుక్ మీ 8 hours టు కనెక్ట్ మై PEM ఫైల్ టు PPK ఫైల్, then I upload, then I connect it to EC2 instant. That's my biggest happiness at the time. Yeah, you told it. I did it today. It took me 8 hours, guys. So now Mac make me very happy. If you have a Mac laptop, then you are blessed, guys, for DevOps people. In my work also, I got Dell. I asked them, why don't you give Mac? Okay, so guys, come on, do that. I'll give you 2 weeks break. Manipriya, I'll make you strong in the 2 weeks. I'll connect with you on regular basis or 2 days once. I'll help you in the interview questions as well. I'll make your resume to prepare for your interviews to crack in India. I will share to all my friends and folks, okay, to get your first job in India. Okay, I'll help you. థ్యాంక్ యూ సో మచ్ జగదీష్. Because a lot of my friends are in not great positions, they're in good positions. I'll make you something. Okay, any other questions? You have any other questions, guys? No. Let's end it today. Last 4 weeks. Even we are expecting to get an internship with Cloud. Guys, I'll share. You need to earn it every time. Yeah. You need to earn it. You can't get the same thing every time. You need to earn it. Okay, you need to work hard. I need to believe that you are capable of doing something. If you cannot do it, no. Okay. You need to work hard. Show me what you are doing every day. Then I can definitely recommend you, and definitely I can do whatever I can. Even I will go beyond the things, and I'll definitely get it for you. Okay. Yeah, sure. I'm saying, like, if we are capable of doing anything in the cloud, then you can give a chance for a referral or like that. We are expecting. I told you guys, I feel
my job search is your job search. If you are with me, see, because I need serious people. See, I can't, first of all, I won't talk to lazy people. I won't talk to the people who don't have good intentions in life. I won't talk to people who are really serious in life. If you came here for fun, do your fun. I'm okay with it. I don't have any problems. But if you want, because there's a lot of people who made your life easy. Many people life make you easy. If you want food, you can order in DoorDash. If you want fun, open Netflix and watch a movie. If you want to hang out, call your friends and just go out. Because so many people, so many amazing people make your life very easy. Netlist guy making money. DoorDash guy making money. If you want to go anywhere, Uber guy making money. What you're doing, you're spending money, just you're enjoying. And write your laziness things. Write what are your top 10 laziness things. What are the top 5 things make you unsuccessful in life? Eliminate it today itself. If you want to become top, you know that whatever you are, definitely you can, because you feel habits make you difference. Habits definitely make you difference in your life. Okay, sleep 8 hours per day. Enjoy 8 hours. Work 8 hours. That's it. 24 hours. I'm saying it today itself. Enjoy 8 hours. You will attend, how many hours you will attend classes? 8 hours. How many hours you do part-time? 8 hours. What do you do rest? Do nothing. You won't do anything, I know. You won't do anything. Purchase a table. You know what? When I don't have money, when I came to USA, in the first week itself, I went to the nearest store. I don't know, there's a thing called Facebook Market. Facebook Market ఉంటుందని కూడా నాకు తెలియదు. I book a Uber with my friend, one of my friend, Yojit. I went to the second hand store. ఏంటది? ఒక సెకండ్ హ్యాండ్ స్టోర్కి వెళ్ళాను. వెళ్ళి ఇప్పుడు నేను ఏదైతే కొన్నానో అదే షేర్ కొనుక్కొచ్చాను $35కి. అండ్ ఒక సెకండ్ హ్యాండ్ టేబుల్ కొనుక్కొచ్చాను మా రూమ్లోకి. ఈరోజు నేను దాంట్లోనే కూర్చున్నాను. ఇట్స్ మీన్ 4 years, I think so. ఒక సెకండ్, ఇట్స్ ఆల్మోస్ట్ ఐ స్పెండ్ $100 ఆన్ ఇట్. ఒక టేబుల్, ఒక చైర్. ఐ బాట్ ఇట్ బికాస్ వెన్ యూ ఫ్రమ్ ఇండియా, ఫ్రమ్ ద వెరీ నెక్స్ట్ వీక్ యూ మైట్ బి థింకింగ్ $100 and 8,000 అనుకుంటాం. ఐ నెవర్ థింక్ అబౌట్ ఇట్ బికాస్ ఐ నీడ్ సంథింగ్ ఫర్ మై వర్క్ స్పేస్. నాకంటూ ఒక వర్క్ స్పేస్ ఉండాలి, దానికంటే ఒక టేబుల్ ఉండాలి, ఇది ఉండాలి, అంతే. రూమ్లో స్పేస్ లేదు, ఎందుకంటే మేము 10 మంది ఉండేవాళ్ళం, అందుకే హాల్లో పెట్టుకున్నాను. హాల్లో ఎవడో పడుకోడు. సో నేను లైట్ ఆన్ చేసుకుని నైట్ అంతా కూర్చొని చదువుకునేవాడిని, నైట్ అంతా కూర్చొని రాసుకునేవాడిని. No one stop me. Okay, so the question is very simple. You need some workspace. Purchase one small table, get it done. If you purchase with 8,000, if it is make you idle, it will slap on you every day. And nanu konukochanu nu vaadట్లేదు అనుకుంటా. Am I right? Yeah. So do the things. Make a wallpaper today itself. Change your wallpapers. What you keep your traditional wallpapers, your photos and all. Make a wallpaper, 15 days cloud challenge. Every time you open your phone, you often open your phone, right? It will make you slap. Why you are time wasting on Instagram, scrolling reels? Just go and study. Okay, do that. Yeah. All the very best. Next 15 days, I won't see you, you won't see me. Any questions, ping me. I'll help Yeah. you to resolve your questions, doubts. I can connect you on the call as well. Sure, Jagdish. I'll start the next batch after 15 days. Whenever I wish, because another batch is going on Kubernetes and Docker. That will take another week. So it's going really good. There are 7 people. I'm good with 7 people. Are you posting in YouTube as well? I won't post. What the point of posting? No, I won't post. If you are not serious, that's the reason you're asking a backup copy. Why you need to post it? Tell me. If you're serious enough, you learn in class itself. Yeah, yeah. All right? You're saying, hey, anyhow, if I don't join also, the class will be in YouTube. Because of seriousness. That's No, all. Jagdish. I never కానీ thought like that. హ్యాండ్స్ ఆన్ లో ఏదైనా డౌట్ ఉంటే చెక్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది కదా జగదీష్.
That's only fine. for reference. That's fine, but I won't post it right now. That's a different series. I don't want to disturb this series. That's the reason I'm making you separate things. I'll post later point of the after 2 to 3, because there is a lot of editing is required, so I gave it to editor in India. He's making a lot of changes and everything. I'm going to become a creator in cloud. I want to be. Recently, there's a discussion. So Uh-huh. doing reels and all. I have a Mhm. tripod and everything in my room. I do other videos for my companies, other companies. So I'm still doing for it as well. It's in my channel as well. So now I need to do tech videos as well, because I want to build the portfolio. Come on, guys, you'll also start coming and start doing videos. Yes, yes. No one can stop you, man. See, it's your mind. The only thing can stop you when you have a thought, it's your mind. Yeah. Okay. So convert your vision to reality. That's my hobby. I'll do that. Okay. Thank you so much. See you in another for 10 days. What do you think, guys? Yeah. See you after 10 days. No, Yes, yes. 14 days. 10 working days, that means 14 days total. See you in October. But hope last 20 days will add a meaningful value to your days. Thanks for joining. You spend a lot of 2 hours time. If not, you might be even more effective, even more protective. Okay. Doesn't matter. So come with good news that I done my certification. Post in our group. It will slap to many people. There are 35 people joined. Only 3 people are here. So sad. I know the people. I know the student pulse. I know Yeah. the only 1% people joined here. I'm okay with it. There are days when I started my channel, there are even Manipriya also not joined. So I need to record the video no matter what. Even though if you won't join also, I will keep recording the video and I'll post it. And I'm not teaching for you people. Okay. Yeah. If you join, if you're not joined, that doesn't matter for me. I will keep doing recordings. I'll keep teaching to people. If you want to become an effective student and want to learn DevOps, this is the right platform. That's it. Okay. I re-record the Route 53 video and I uploaded. Yes, yes. Hope you saw it or I don't know. I know. Okay. Record chase malli upload చేశాను night. Okay. So I'll do the things because as I promised it, I thought to teach for 40 days. I know. But finally I'm ending with 20 days. I mean 4 weeks, whatever I taught. I think one day break తీసుకున్నాను because of my voice and all. But these are the things. Kirtan, thank you. You asked me. I deliver my word. So now it's up to you to do the things. I did my duty. You need to do your duty. Okay. Any other questions? No, Jagdish. Thank No, you. Jagdish. Start doing the things. Let's Yes, go. yes. Sure. Yeah. Guys, all the very best. See you soon. Thank you. Bye-bye. Thank you, Jagdish. Come to my home. Bye. My doors are always open. Yeah, Come sure, if you Jagdish. have any questions. Okay. Bye-bye, Kirtan. See you.